ఇప్పుడు 8వ వచనంలో కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి. అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. వానికి ఉపమాన రూపముగా లేక ఆత్మరూపముగా సొదమ అనియు ఐగుప్తు అనియు పేరు. అసలు ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ టాపిక్ అంతా కూడా? ఇద్దరు సాక్షుల గురించి. యెరూషలేం పట్టణం గురించి కాదు, మహాపట్టణం గురించి కూడా కాదు. వానికి అనే పదం వాడారు కాబట్టి ఇది ఖచ్చితంగా యెరూషలేం పట్టణం గురించి అని అనుకుంటున్నాం. యెరూషలేము పట్టణం గురించిన వచనము ప్రకటన 11వ అధ్యాయం 2వ వచనంలోనే పూర్తయిపోయింది. పైగా ప్రకటన 21వ అధ్యాయము ఏం చెప్తుంది? యెరూషలేము పట్టణము యేసుప్రభు శిష్యులైనటువంటి అపోస్తుల పునాదుల మీద 144,000 మంది ఇశ్రాయేలీలతోటి యెరూషలేం పట్టణం కడితే అందులో ఏ దేవాలయం కనిపించటం లేదు అని ప్రకటన 21వ అధ్యాయం చెప్తుంది. యేసుప్రభుడి శరీరం అనే దేవాలయం అని చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం ఇంకా 3వ దేవాలయము మరలా యెరూషలేము పట్టణము కట్టిస్తాడు అని ఆలోచించడం ఎంతవరకు కరెక్ట్? అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతా శరీరమే దేవాలయం అని అనుకోవాలా, లేదు మరలా 3వ దేవాలయం కడతారు అని విశ్వసించాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వానికి అనే పదం మనం ఆంధ్రాలో చూస్తే ఒక్కొక్కసారి మనం గౌరవించాల్సి వచ్చినప్పుడు ఎవరినైనా వారికి అని పదం వాడతాం. ఒక మనిషిని కూడా, అంటే ఒక వ్యక్తిని కూడా వారు అనే పిలుస్తాం. కోపం వస్తే వాడికి అనే పదం వాడతాం. కొన్ని ఏరియాస్లో వానికి అనే పదం వాడతారు. అదే వస్తువులకైతే దానికి, దీనికి, ఇది, అది అని వాడతాం. ఒకసారి ఆడపిల్లలకు కూడా కొంతమంది అది, ఇది అనే పదాలు వాడతారు. ఇక బైబిల్ విషయానికి వస్తే మరి ఇర్మియా గ్రంథంలో కావచ్చు, మరి కొన్ని చోట్ల యెరూషలేముని కన్యక స్త్రీతో వర్ణిస్తూ దానిని అనే పదం వాడటం జరిగింది. క్లియర్గా యెరూషలేం పట్టణం గురించి కానీ, లేకపోతే ఇశ్రాయేలీలు గురించి కానీ, యూదా గురించి మాట్లాడేటప్పుడు అది, దానిని, దానికి అనే పదాలు వాడటం జరిగింది. కాబట్టి ఈ చిన్న డిఫరెన్షియేషన్ కూడా మనం గమనించాల్సి ఉంటుంది.